నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బంజారా హిల్స్ పిఎస్ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది సో సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలందరికీ పంచారనేటువంటి దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలి అని అంటూ కాంగ్రెస్ నేత అయినటువంటి శ్రీనివాసరావు గారు కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేశారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మేడం గుడ్ మార్నింగ్ అండి సో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి సంబంధించి సెక్షన్స్ 504 అండ్ 505 కేసు నమోదు చేశారన్నట్టుగా తెలుస్తుంది సో బత్తెన శ్రీనివాసరావు గారు కంప్లైంట్ చేశారు బంజారా హిల్స్ పిఎస్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కామెంట్ చేసిన దానికి సంబంధించి సో దీనిపై మీరు ఏమంటారు అంటే మొన్న కేటీఆర్ గారు టిఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏఐసిసికి అంటే ఢిల్లీకి 2500 కోట్ల రూపాయలు కప్పం కట్టి ఈ సీట్లో కూర్చుందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడిన మాటల మీద మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తిన శ్రీనివాసరావు గారు వరంగల్లో కంప్లైంట్ చేస్తే ఆ కేసుని వరంగల్ పోలీస్ స్టేషన్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ రిఫర్ చేయడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 504 ఐపీసీ 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. ఏదైతే కూడా కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ లబ్ధి జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద అర్థం పర్థం లేని ఆరోపణలు చేసినట్లుగా మేము భావిస్తాం. అదే కాకుండా కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చిన నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మీరు చూసిరు వెంటనే కూడా బిగలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ పాల్పడదని చెప్పేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసిందని చెప్పేసి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు అధికార పక్షాన ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు అదేవిధంగా భార్య భర్తలకు సంబంధించిన సంభాషణ కూడా ఇది పెద్ద ఎత్తున వారి కుటుంబాల్లో తగాదాలు దారితీసిందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోయిన్లకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ పాల్పడరని అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులకు సంబంధించిన పోలింగ్ ట్యాప్ పాల్పడరని అదేవిధంగా పెట్టుబడిదారులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడి పెద్ద ఎత్తున అవాల ద్వారా పైసలు సంపాదించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విచారణ చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రభాకర్ రావు గారు రాధాకిషన్ రావు గారు ప్రణీత్ రావు గారు దీని వెనుక పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులను కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఈనాడు జైలు జీవితం గడిపే పరిస్థితి వచ్చిందంటే దాని ముఖ్య కారణం కేసీఆర్ గారు కుటుంబం కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు కవిత అదేవిధంగా సంతోష్ రావు గారు మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారులను కూడా వారు చెప్పిన మాటలు వినడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఊసలు లెక్క పెట్టే పరిస్థితి పోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మాకు ప్రజాస్వామ్యమే లేదు, మమ్మల్ని పట్టించుకునే లేరు, వారి కుటుంబ పాలన జరిగింది. ఆ కుటుంబ పాలన మూలంగా తెలంగాణ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో పోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి అట్లాంటి ప్రభుత్వాలు పూర్తి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తా ఉన్నాయి కాబట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఈ ఆరోపణల విషయంలో 2500 కోట్ల రూపాయలు తీసుకున్న ఆరోపణల విషయంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జైలు పోతారని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇలా కామెంట్ చేశారు కాబట్టి కేటీఆర్ గారు ఈయన పైన రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుందాం అని చెప్పి ప్లాన్స్ లో ఉన్నారంటారు? మేడం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాల లోబడి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మాది ప్రజాప్రభుత్వం. వారిలాగా మేము అక్రమ కేసులు పెట్టి మన నుంచి అక్రమ కేసులు పెట్టి ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలు తీసుకునే ప్రసక్తి లేదు. అదే కాకుండా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మాది ప్రజాప్రభుత్వం. ప్రజల శ్రేయస్ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము ఎవరి మీద అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధంగా లేదు. కాకపోతే
ఆధారాలు లేకుండా మా ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న వరంగల్లో కేసు పెట్టింది కాబట్టి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కావడం జరిగింది. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇలాంటి అసత్య ఆరోపణలు చేశారు కాబట్టి కేటీఆర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు మీరు ఊరుకోరంటారా? అంటే మేడం, అసత్య ఆరోపణలు ఎవరు చేసినా మీరు వాస్తవాలు మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. మీరే చెప్పారు కదా, ఆధారాలు లేకుండా మాట్లాడి మా కాంగ్రెస్ అధ్యక్షులు మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అంటే 2500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దలు కట్టినంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని చెప్పే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల పైసలు వసూలు చేస్తుందని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవాస్తవాలు కాబట్టి అభూత కల్పనలతో క్రియేట్ చేసి మాట్లాడే ప్రయత్నం వారు చేసింది కాబట్టి అవి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా చట్టం ప్రకారం కేటీఆర్ గారి మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తాను. చట్టబద్ధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజారంజక పాలన అందిస్తా ఉంది. ప్రజలంతా మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రజారంజక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తాం. సో అంటే చరణ్ గారు, అంటే రాబోయేటువంటి రోజుల్లో కనుక ఎవరైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇలాంటి అసత్య ఆరోపణలు కానీ చేసినట్లయితే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏం చేస్తారు? మేడం, వాస్తవాలు ఎవరైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్పండి, మంచి చేయకపోతే సలహాలు ఇవ్వండి, మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాది ప్రజా ప్రభుత్వం. మేము అసెంబ్లీ కూడా 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతిపక్ష పార్టీలు సమయం ఇచ్చి వారి సలహాలు సూచనలు తీసుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజా సంఘాల సలహాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రతిభ స్వేచ్ఛ ఉండాలని తెలంగాణ రాష్ట్రం కోరుకుంటా ఉన్నాం. మీడియా సంస్థలు ఏదైతే వార్తలు రాయాలని, పత్రికలు ఏదైతేగా వార్తలు ప్రసారం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. ఏ మీడియా సంస్థ మీదనో పత్రికల మీదనో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలన్నీ నడవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగం ఉండాలా, ప్రజాస్వామ్యం ఉండాలా, ప్రజాస్వామ్యం బద్దంగా ప్రజాస్వామ్యుతంగా ప్రజల శ్రేయస్ కోసం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి వారి మీద కేసు పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ భవిష్యత్తులో ఎవరైనా అవాస్తవాలు లేనిపోని మాట్లాడారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు చేసిన దానికి సంబంధించి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పైన వరంగల్లో కేసు నమోదు అవడం జరిగింది. అది అక్కడి నుంచి బంజారాహిల్స్ పిఎస్కి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. సో ఇక్కడ సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 504 and 505 సెక్షన్స్ కింద కేసు నమోదు అవడం జరిగింది. కాంగ్రెస్ నేత అయినటువంటి బత్తన శ్రీనివాసరావు గారు కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.